నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినటువంటి నాగబాబు గారు ఇచ్చేశారండి. ఇచ్చేసి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి కూడా వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు గారికి ఉచ్చబోయిచ్చారండి వర్మ వర్గీయులు. నాగబాబు గారు హడలిపోయారు. ఏ విధంగా అంటే ఈయన క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్ళి రిబ్బన్ కటింగ్ అంతా చేస్తుంటే జై వర్మ అని మారుమోగిపోయింది పిఠాపురం మొత్తం. దెబ్బకి నాగబాబు గారు గజగజ వణిగిపోయారు. వెంటనే ఆయన సిగ్నల్ గమనించినటువంటి ఈ జనసేన వాళ్ళందరూ కూడా జై జనసేన అని వీళ్ళు అరవడం స్టార్ట్ చేశారు. కానీ లోకల్గా పట్టునటువంటి వర్మ గారు ఇక జై వర్మ అని చెప్పేసి వాళ్ళన్న లోకల్గా ఉండేటువంటి వాళ్ళ స్థానికులందరూ కూడా నినాదాలతో మారుమోగిపోయిచ్చి నాగబాబు గారిని నోరు ఎత్తకుండా చేశారు. ఇక నాగబాబు గారు జస్ట్ అది ప్రారంభోత్సవం చేసేసి గందరగోళానికి కూడా లోనైపోయి వెనక్కి తిరిగి చూడకుండా కూడా పరుగు. ఈ విధంగా నాగబాబు గారికి ఉచ్చబోయిచ్చారండి వర్మ వర్గీయులు. దీనికి అందరికి కారణం ఆయన నోటితోలే, ఆయన వర్మగారు చేసిన అవమానమే. ఎప్పటికైనా సరే కష్టపడిన వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వాలి. ఈ యొక్క కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తేనే ఏ పార్టీ అయినా సరే మనుగడ అనేటువంటిది ఉంటుంది. నాగబాబు గారు కేవలం పవన్ కళ్యాణ్ వారికి గెలిచింది, వేరే వాళ్ళది ఎవరిదైనా ఉందంటే వాళ్ళ కర్మ అని చెప్పి వర్మగారిని విమర్శించారు కదా. ఆ దెబ్బకి ఇప్పుడు నాగబాబు గారికి తగిన సెగ తగిలింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా విభేదించారు నాగబాబు గారితో. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఏంటనేటువంటిది వీళ్ళకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జనసేన వాళ్ళు తమ బలం చూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఈ టీడీపీ జనసేన మధ్య ఉండేటువంటి ఈ యొక్క విభేదాలు అనేటువంటి ప్రస్ఫుటంగా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వర్మగారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క వర్మగారు కూడా ఆలోచిస్తున్నారు. వర్మగారు కనుక ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారంటే ఇక 100% నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కూర్చోవడమే. ఆయన ఇక బయట తిరగాల్సిందే, కాషాయం కట్టుకొని సన్యాసం పుచ్చుకోవాల్సిందే. ఇప్పటికైనా